నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారం జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిత్తునన్నాడు. మీకు రహస్యం చెప్పనా? యేసు ప్రభుల వారు ఆరోహణుడై వెళ్లిన తర్వాత ఇప్పటి వరకు ఆయన తన సొంత సింహాసనం మీద కూర్చోలేదు. కొందరు ప్రకృతి సంబంధులకు ఈ మాట కూడా నచ్చదు. వివరణ మొత్తం వింటే అర్థమవుతుంది. దేవుడు అనగా క్రీస్తు ఆరోహణుడై వెళ్లిన తర్వాత ఆయన తన సొంత సింహాసనంలో కూర్చోలేదు. ఇప్పుడు అంటారేమో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడని ఉంది కదా. నేను అదే చెప్తున్నాను, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు, అది తండ్రి సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. ఆయన తన సింహాసనంలో ఇంకా కూర్చోలా. ఎందుకు కూర్చోలేదో తెలుసా? నీతో కలిసి కూర్చుందామని ఎదురు చూస్తున్నాడు. ఆయన సంఘంతో కలిసి కూర్చోవాలని ఎదురు చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట ఉంటుంది, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండి ఉన్న ప్రకారం. ఎక్కడ కూర్చున్నాడంటే యేసు ప్రభు తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వానిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండబెట్టుదునన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జయించే సంఘంతో కలిసి ఆయనే సింహాసనంలో కూర్చుంటాడంట. కాబట్టి గుర్తుంచుకోండి, నీ కోసం నా కోసం ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు. మనం సమర్థులమై రావాలని, చాతగాని వారిలా కాదు. కాబట్టి అన్నిటిని సహించు. నీ సహనం సకల జనులు కనబడని. అననుకూల పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అన్నది దేవుడు గమనిస్తున్నాడు. దేవుని రాజ్యం కూలేటట్లు ఆలోచిస్తావా, దేవుని రాజ్యం కట్టే ఆలోచిస్తావా అన్నదాన్ని బట్టి నువ్వు పడిపోయిన దూత సంబంధివో, అనేకుల కొరకు మరణం గెలిచి తిరిగి లేచిన మధ్యవర్తి అయిన క్రీస్తు సంబంధివో నీకు అర్థమైపోతుంది. నష్టము మనకు కలిగినా పర్వాలేదు, కానీ దేవుని పనికి నష్టం కలగకూడదు. నష్టము మనకైనా పర్వాలేదు, దేవుని చిత్తానికి నష్టం కలగకూడదు.